ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాల్లో అదొకటి. మిగతా వరల్డ్తో సంబంధం లేనట్లుంటుంది. మనుషులు తక్కువ, భూభాగం ఎక్కువ. అమెరికా పొమ్మంటుండడంతో ఆస్ట్రేలియా ఇప్పుడు వరల్డ్ ఇమిగ్రేషన్ డెస్టినేషన్గా మారుతోంది. మన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే సందర్శించిన ఆ దేశంపై ఉలుక్కేద్దాం. ఆస్ట్రేలియా భూమిపై అతి చిన్న ఖండం, అతిపెద్ద దేశాల్లో ఒకటి. ఇది దక్షిణార్ధగోళంలో పసిఫిక్, హిందూ మహాసముద్రాల మధ్య ఉంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా, కానీ దీనికన్నా సిడ్నీ, మెల్బోర్న్ పెద్ద నగరాలు. ఆస్ట్రేలియా విస్తీర్ణం 77 లక్షల చదరపు కిలోమీటర్లు, భారత విస్తీర్ణం 32 లక్షల చదరపు కిలోమీటర్లు. మనకన్నా ఆస్ట్రేలియా ఎంత విశాలమైనదో అర్థం చేసుకోవచ్చు. మన దేశ జనాభా 145 కోట్లు కాగా ఆస్ట్రేలియా జనాభా 2,75 లక్షల మంది మాత్రమే. మన దేశంలో ఏడాదికి పెరుగుతున్న జనాభాతో ఆస్ట్రేలియా జనాభా సమానం. జనాభా బాగా తక్కువగా ఉంటుంది. అందుకే రోడ్లపై పెద్దగా జనం కనిపించరు. వాహనాలు కూడా అక్కడక్కడ తిరుగుతున్నట్లుంటాయి. ఉన్న జనాభా అంతా తీర ప్రాంతాల్లోనే తిష్టవేశారు. దేశం మధ్యలో అసలు మనుషులే కనిపించారు. ఆస్ట్రేలియా తన సహజ అద్భుతాలు, విశాలమైన ప్రదేశాలు, బీచ్లు, ఎడారులకు ప్రసిద్ధి చెందింది. ఉన్న జనమంతా సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్లోనే ఉంటారు. విదేశీ విద్యకు గమ్యస్థానంగా మారింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన వన్యప్రాణులకు, అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిడ్నీ ఒపేరా హౌస్, గ్రేట్ బారియర్ రీఫ్ ఇక్కడే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో దాదాపు 80% మొక్కలు, జంతువులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కంగారూలు, ఓంబ్యాట్లు, కోలాలు, ఎకిడ్నాలు ఇందులో ముఖ్యమైనవి. ఆస్ట్రేలియా మొదటి జాతి ప్రజలైన అబోరిజినల్స్ కు 50,000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలోనే నిరంతరంగా కొనసాగుతున్న అత్యంత పురాతన జాతి ఇది. ఆస్ట్రేలియా జనాభాలో 43% మంది క్రిస్టియన్లు కాగా 39% మందికి మతం లేదు. 3.2% ఇస్లాం, 2.7% హిందూయిజం, 2.4% మంది బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నారు. ఇప్పటికీ ఈ దేశం బ్రిటిష్ రాజరికాన్ని గౌరవిస్తోంది. ప్రభుత్వాధినేత ప్రధాని ఉన్న బ్రిటిష్ రాజముద్రతోనే పాలనంతా జరుగుతుంది. ఆస్ట్రేలియా తలసరి ఆదాయం $75,000. మన తలసరి ఆదాయం $2,800. అంటే మనకన్నా ఆస్ట్రేలియన్లు ఎంత సంపన్నులో ఈ నెంబర్స్ చూస్తే అర్థమవుతుంది. గతంలో ఆస్ట్రేలియాను బ్రిటిష్ వారు పాలించారు. దేశంలో విశేషంగా ప్రకృతి వనరులున్నాయి. ఇక్కడ లైఫ్, హెల్త్, ఎడ్యుకేషన్ చాలా హై స్టాండర్డ్స్ లో ఉంటాయి. లక్సెంబర్గ్ తర్వాత అత్యంత సంపన్నులున్న దేశం ఆస్ట్రేలియానే.
ఆస్ట్రేలియా భూభాగంలో దాదాపు 40% భూభాగంలో అసలు మనుషులే లేరు. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించినా మనిషి కనిపించని పరిస్థితి. దేశ జనాభాలో 80% కంటే ఎక్కువ మంది తీరానికి 50 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారు. షార్క్ మాంసం నుంచి బనానా, రొయ్యల వరకు ఎక్కువగా సముద్ర ఆహారాన్ని తీసుకుంటారు. ఆస్ట్రేలియా ఇప్పుడు వలసదారుల దేశంగా మారుతోంది. ఆస్ట్రేలియన్ల కన్నా బయట నుంచి వచ్చే వారికే ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు జన్మిస్తున్నారు. ఇప్పుడు విదేశీ విద్యకు, ఇమిగ్రేషన్కు ప్రపంచానికే డెస్టినేషన్గా మారింది ఆస్ట్రేలియా.